హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌందర్య. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చింతపండు పులిహోర అనమాట. పులిహోర అంటే అబ్బాయిలు అమ్మాయిలతో కలుపుతారు, ఆ పులిహోర కాదండి, ఈ పులిహోర అనమాట. సో అది ఎలా చేయాలో ఏంటో ఇప్పుడైతే మనం చూసేద్దాము. ముందైతే చింతపండు నానబెట్టుకోవాలి కొంచెము, తర్వాత కొద్దిసేపు ముందే నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ముందైతే పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో గుజ్జులో వేసేసుకుంటే అవి చాలా మెత్తగా అయిపోతాయి, తినడానికి అంత టేస్టీగా అనిపించదు. కాబట్టి పల్లీలు ముందే వేయించుకొని పెట్టుకోవాలి. సో పల్లీలు వేయించుకొని వాటిని వేగాక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కడాయిలో అలాగే ఆయిల్ ఉంటుంది కాబట్టి జీలకర్ర వేసేస్తే అది అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు దానికి తోడుగా కరివేపాకు ఎండుమిర్చి వేసేద్దాము. సో అవి కూడా కొంచెం అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసేద్దాం అనమాట. ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా దాని గుజ్జు. సో తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని కొద్దిగా బెల్లం యాడ్ చేస్తే మటుకు ఈ పులిహోర చింతపండు పులిహోరకి టేస్ట్ అదిరిపోతుంది. నెక్స్ట్ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ పులిహోర పొడిని యాడ్ చేసేద్దాం అనమాట. ఇదైతే ఇంట్లో చేసి పెట్టిన పులిహోర పొడి అండి. దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ పౌడర్ ఎలా చేయాలంటే అనేది. కొంచెం అలా ఉడికిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. సో ఆ గుజ్జు రెడీ అయిన తర్వాత వేడి వేడి అన్నంలో పులిహోర గుజ్జు వేసి కలిపి తింటే మటుకు ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది. సో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఇందులో యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఫీలింగ్ అయితే నన్ను యాడ్ చేయకపోతే మీ వంటకు అందమే రాదన్నట్టుగా ఉంటుంది. సో ఇదండి పులిహోర అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి అందరూ, నిజంగా చాలా బాగుంటుంది చింతపండు పులిహోర. మనకు టెంపుల్స్లో అంతా ఇస్తారు కదా, ఇదే పులిహోర అన్నమాట. నిజంగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద నోటిఫికేషన్ బెల్. థ్యాంక్ యూ.